ఇందులో భాగంగా ఐటీ కంపెనీలను పెద్ద ఎత్తున తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ ఉండగా దీనికి తోడు మరిన్ని ఐటీ కంపెనీలు, ఇతర ప్రాజెక్టులు వస్తాయని తెలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక సంఖ్యలో కొత్త వెంచర్లకు సిద్ధమవుతున్నారు. గట్కేసర్, పోచారం ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ప్లాట్లు, విల్లాలు కొనడానికే ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ కు తగ్గట్లుగానే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్మెంట్లు లేఅవుట్లో వేస్తుండగా ఉన్నత వర్గాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు హైరైజ్ బిల్డింగులు, విల్లాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. వీటి అనుమతుల కోసం హెచ్ఎండిఏకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులొస్తున్నాయి. మొన్నటిదాకా శంషాబాద్, శంకర్పల్లి జోన్లలో ఎక్కువగా నిర్మాణాలు, వెంచర్లకు దరఖాస్తులొచ్చేవి. ఇప్పుడు సీన్ మారిపోయింది. మేడ్చల్, గట్కేసర్ జోన్లలో ఎక్కువ అప్లికేషన్లొస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గట్కేసర్, పోచారం పరిధిలో భూముల ధర చదరపు గజానికి 25,000 నుంచి 40,000కు పెరిగిందని